వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని 6వ స్కంధంలో మనం 2వ అధ్యాయంలో ఉన్నాం. విష్ణుదూతలు భాగవత ధర్మములను తెలుపుట, అజామిలుడు పరంధామమునకు చేరు. శ్రీ శుకోవాచ. ఏవం తే భగవద్దూత యమదూతాభిభాషితం ఉపధార్యాహతాన్ రాజన్ ప్రత్యాకుర్ణయ కోవిదాః. శుకులవారు అన్నాడు, పరీక్షణ్ మహారాజా, నీతి కోవిదులైన శ్రీహరి పార్షదులు ధర్మరహస్యములను బాగా ఎరిగినవారు. వారు యమదూతల యొక్క వచనములను ఆలకించి ఇలా అన్నారు. విష్ణుదూత ఊచు. అహో కష్టం ధర్మదృశామధర్మ స్పృశతే సభాం యత్రా దండ్యేష్పాపేషు దండో యైర్ధ్రియతే వృధా ప్రజానాం పితరో యే చ శాస్తారః సాధవః సమాః యది శాత్తేషు వైషమ్యం కమ్యాంతి శరణం ప్రజాః యజ్జదాచరతి శ్రేయానితరస్తత్తదీహతే స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే యస్యాంకే శిర ఆధాయ లోకస్వపితి నిర్వృతః స్వయం ధర్మమధర్మా నహి వేద యథా పశుః స కథం స్పర్శ్యర్పితాత్మానం కృతమైత్రమచేతనం విజృంభణీయో భూతానాం సఘృణో ద్రోఘుమర్హతి. విష్ణుదూతలు అన్నారు, యమదూతలారా, ధర్మజ్ఞుల సభయందు అధర్మం ప్రవేశిస్తోంది. అతడు నిరపరాధులు, శిక్షింపదగని వారు కూడా దండింపబడుతున్నారు. ఇది మిక్కిలి ఆశ్చర్యకరము, శోచనీయము. ప్రజలను రక్షించువారు, శాసించువారు, సమదర్శనులు, పరోపకారులు అయిన వారే ప్రజల ఎడ విపరీతంగా ప్రవర్తించినచో ఇంకా ఆ ప్రజలకు దిక్కెవరు? సత్పురుషుల ఆచరణమునే సామాన్య ప్రజలు కూడా అనుసరిస్తారు. తమ ఆచరణము ద్వారా వారు ధర్మానుకూలంగా వ్యవహరించినప్పుడు సామాన్యులు వాటిని ప్రమాణంగా స్వీకరిస్తారు. సామాన్య జనులు పశువుల వలె ధర్మాధర్మ స్వరూపములను ఎరుగరు. కానీ వారు సత్పురుషులను విశ్వసించి వారి ఒడిలో తలలుంచి నిర్భయంగా నిశ్చింతగా ఉంటారు. దయాళువులైన ఆ సత్పురుషులు ప్రాణులకు మిగుల విశ్వాసపాత్రులు. వారిని తమ హితైషులుగా భావించిన జీవులు మిత్రభావంతో ఆత్మసమర్పణ చేస్తారు. కనుక దయాళువులైన సత్పురుషులు అజ్ఞానులైన జీవుల విశ్వాసమును ఎలా వమ్ము చేయుదురు? అయం హికృత నిర్వేషో జన్మకోట్యం హసామపి
యద్వ్యాజహార వివశో నామ స్వశ్చయనం హరే ఏతేనైవ హ్యఘోనోస్య కృతం స్యాదఘ నిష్కృతం యదా నారాయణాయేతి జగాద చతురక్షరం స్థేన సురాపో మిత్రధృబ్రహ్మ గురుతల్పగః స్త్రీరాజపితృగో హంతాయే చ పాతకినో పరే సర్వేషామప్యఘవమతామివతమేవ సునిష్కృతం నామ వ్యాహరణం విష్ణోర్జితస్తద్విషయామతిః న నిష్కృతైరుదితైర్బ్రహ్మవాదిభిః తథా విశుద్ధ్యా ఘవాన్ వ్రతాదిభిః యథా హరేర్నామపదైరుదాహృతైః తదుత్తమశ్లోకగుణోపలంబకం. యమదూతలారా, ఈ అజామినుడు బుద్ధిపూర్వకముగా కాకుండాను పరమ శుభప్రదమైన శ్రీహరినామమును ఉచ్చరించాడు. అందువలన ఇతడు కోటి జన్మల పాపములకు పూర్తిగా ప్రాయశ్చిత్తమును చేసుకున్నట్లే నారాయణ అను 4 అక్షరములను ఉచ్చరించినంతనే ఇతని సమస్త పాపములకును ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లయినది. దొంగతనము చేసినవాడు, మద్యపానము వచ్చినవాడు, మిత్రద్రోహి, బ్రాహ్మణ హంతకుడు, గురుపత్నిని కోరినవాడు, ఇట్టివారితో జతకట్టినవాడు, స్త్రీని, రాజును, తండ్రిని, గోవును చంపినవాడు, ఇంకను తదితరములైన ఎంతటి ఘోరపాపములకు ఒడిగట్టిన వాడైనను సరే అట్టివానికి భగవంతుని నామమును ఉచ్చరించుటయే చక్కటి ప్రాయశ్చిత్తమగును. తద్వారా అతని సకల పాపములను ప్రక్షాళితములగును. భగవంతుని నామోచ్చారణ ప్రభావమున మనుజుని బుద్ధి పునీతముగును. తద్వారా గుణములయందు, పరమాత్ముని లీలయందు, స్వరూపమునందు తల్లీనుడవుతాడు. అతని ఎడ పరమాత్మకు కూడా ఆత్మీయత కలుగుతుంది. బ్రహ్మజ్ఞానులైన ఋషులు కృచ్ఛ చాంద్రాయణాది వ్రతముల ద్వారా పాపములకు ప్రాయశ్చిత్తము కలుగునని తెలిపి ఉన్నారు. కానీ ఇట్టి వ్రతాదులను ఆచరించడం వలన మనుషులకు పూర్తిగా పాప విమోచనము కలుగదు. భగవంతుని నామోచ్చారణము వలన పూర్తిగా పాపముల నుండి విముక్తి కలుగుతుంది. పవిత్ర కీర్తి గల ఆ దేవదేవుని గుణముల జ్ఞానము కలుగును. నైకాంతికం తద్ధికృతే నిష్కృతే మన పునర్ధావతి చేతసస్పథే తత్కర్మ నిర్హారమహీప్సతాం హరే గుణానువాద ఖలు సత్వభావన. మానవులు తమ పాపములకు ప్రాయశ్చిత్తమును చేసుకుని తరువాత కూడా వాడి మనస్సు మరల చెడు మార్గముల వైపు పరిగెత్తినచో అది సంపూర్ణమైన ప్రాయశ్చిత్తము కానేరదు. ప్రాయశ్చిత్తములో వారి పాపకర్మలేగాక వాటికి మూలములైన వాసనలు కూడా తొలగిపోవాలి. కనుక భగవంతుని గుణగానము చేసినచో వారి చిత్తములు అన్ని విధములుగా పరిశుద్ధములవును. అథైనం మాపనయత కృతాశేషాఘ నిష్కృతం యతసౌ భగవన్నామమ్రియమాణ సమగ్రహీ. అంచేత మీరు ఇతనిని నరకమునకు తీసుకుని పోవలదు. ఇతడు చనిపోవు సమయమున మంగళకరమైన భగవన్నామను ఉచ్చరించాడు. అందువలన ఇతని సకల పాపములకును ప్రాయశ్చిత్తము జరిగినట్లే. సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమివ వా వైకుంఠనామగ్రహణమశేషాకహరం విదు. ఇతరులను ఉద్దేశించి గాని, పరిహాసమునకు గాని, గీతాలాపమునందును గాని, లేక ఎవరినైనను అవహేళన చేయు సందర్భమును గాని ఎవరైనను భగవన్నామమును ఉచ్చరించినచో అతని పాపములన్నీను తొలగిపోవునని మహాత్ములు ఎరుగుదురు. పతిత స్ఖలితో భగ్నస్తందష్టస్తప్త ఆహత హరిరిత్యవశేనాహపుమాన్నార్హతి యాతనాం గురూణాం చ లఘూనాం చ గురూణి చ లఘూని చ ప్రాయశ్చిత్తాని పాపానాం జ్ఞాత్వోక్తాని మహర్షిభిః స్తైస్తాన్యఘాని పూయంతే తత్పోదాన జపాదిభిః నాధర్మజం తద్ధృదయం తదపీశాంఘ్రి సేవయా అజ్ఞానాదథవా జ్ఞానాదుత్తమశ్లోకనామయతు సంకీర్తితమఘం పుంసోత హేదేధో యథా నలః. మనుజుడు కింద పడినప్పుడు కానీ, జారిపడిపోయినప్పుడు కానీ, అవయవములు విరిగినప్పుడు కానీ, సర్పాదులు కాటు వేసినప్పుడు కానీ, మంటలలో చిక్కుపడినప్పుడు కానీ, దెబ్బ తగిలినప్పుడు కానీ అవజుడై హరిహరి అని భగవన్నామమును ఉచ్చరించినచో అతడు యమయాతనలకు గురికాడు. మానవులు తాము చేసిన పాపకర్మలను బట్టి ప్రాయశ్చిత్తమును చేసుకునవలెనని మహర్షులు చక్కగా ఆలోచించి చెప్పారు. తపస్సు, దానము, జపము మొదలగు ప్రాయశ్చిత్తముల ద్వారా పాపములు తొలగిపోవును. అందుకు సందేహం లేదు. కానీ ఆ పాపముచే మలినమైన వాని హృదయము మాత్రము పరిశుద్ధము కాదు. భగవంతుని పాదములను సేవించుట వలన అంతఃకరణము పవిత్రమవుతుంది. యమదూతలారా,
తెలిసి గాని తెలియక గాని పవిత్ర కీర్తియగు భగవంతుని నామమును సంకీర్తనము చేసినచో అతని పాపములన్నీయును నిప్పు కట్టెలను కాల్చి బూడిద చేసినట్లుగా భస్మీపటలము ఊట నిశ్చయము. యథాగతం వీజతమముపయుక్తం యదృక్షయా అజానతోప్యాత్మగుణం కుర్యాన్ మంత్రోప్యుతారుత. శక్తిమంతమైన అమృతము యొక్క ప్రభావం తెలియకున్నను దానిని త్రాగినవాడు అవశ్యంగా అమరుడవుతాడు. అలాగే భగవన్నామ ప్రభావము తెలియకున్నను ఆ నామమును ఉచ్చరించుట వలన అది సత్ఫలమును ఇచ్చియే తీరుతుంది. శ్రీ శుకవాచ. త ఏవం సువినీయ ధర్మం భాగవతం నృప తం యామ్య పాశాన్ నిర్ముచ్య విప్రం మృత్యోరమూముచన్ ఇది ప్రజ్వదిత యామ్యా దూతా యాత్వా యమాంతికే యమరాజ్ఞే యథా సర్వమాచక్షురరింద్రమ ద్విజపాశాద్వినిర్ముక్తో గతభైః ప్రకృతిం గతః వవందే శిరసా విష్ణోః కింకరాన్ దర్శనోత్సవః తం వివక్షుమభిప్రేత్య మహాపురుష కింకరాః సహసా పశ్యతస్తస్య తత్రాంతదధిరే నఘ అజామిళోప్యథా కన్యదూతానాం యమకృష్ణయోః ధర్మం భాగవతం శుద్ధం త్రైవిద్యం చ గుణాశ్రయం భక్తిమాన్ భగవత్యాశు మాహాత్మ్యశ్రవణాధరే అనుతాపో మహానాసీ స్మరతో శుభమాత్మనః అహో మే పరమం కష్టమభూత విజితాత్మనః येन విప్లావితం బ్రహ్మ వృషళ్యాం జాయతాత్మనా దిగ్మాం విగర్హితం సద్భిర్దుష్కృతం కులగజ్జలం హిత్వా బలబాలాం సతీం యోగం సురాపామసతీమగాం వృద్ధావనాథౌ పితరౌ నాన్యబంధూ తపస్వినౌ అహో మయాధునా త్యక్తాపకృతజ్ఞేన నీచవత్ సోహం వ్యక్తం పతిష్యామి నరకే వృషదారుణే ధర్మఘ్నాః కామినో యత్ర విందంతి యమయాతనాః. పరీక్షణ్ మహారాజా, శ్రీహరి పార్షదులు ఈ విధంగా భాగవత ధర్మములను పూర్తిగా వివరింపగా యమదూతలు అజామిళుని పాశవిముక్తుని గావించారు. అంతేగాక అతనిని మృత్యుముఖం నుండి కాపాడారు. శత్రుసూదన, శ్రీహరి పార్షదుల యొక్క మాటలను విన్న పిదప యమదూతలను ధర్మరాజు కడకు వెళ్ళారు. యమదూతలు కూడా ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. జరిగిన వృత్తాంతమును అంతయో యమునకు వివరించారు. అజామిళుడు యమదూతల పాశముల నుండి విముక్తుడై భయరహితుడయ్యాడు. అతనికి స్వస్థత చేకూరింది. శ్రీహరి పార్షదులను దర్శించి అతడు ఆనందమగ్నుడయ్యాడు. వారికి శిరసా ప్రణమిల్లాడు. పుణ్యాత్మ పరీక్షణ్ మహారాజా, అజామిళుడు ఏదో చెప్పదలుచుకున్నాడని పార్షదులు గ్రహించారు. వెంటనే వారు అక్కడి నుండి మాయమైపోయారు. అజామిళుడు శ్రీహరి పార్షదుల వలన పవిత్రమైన భాగవత ధర్మములను యమదూతల ద్వారా వేదోక్తములైన సగుణ ధర్మములను వినియున్నాడు. సర్వపాపములను హరించునట్టి భగవన్మహిమలను వినుట వలన అజామిళుని హృదయమున శీఘ్రంగా భక్తిభావం ఉదయించింది. అతడు చేసిన పాపకృత్యములను స్మరించుకొని పశ్చాత్తాపపడసాగెను. చాలామంది జీవితాంతం పాపాలు చేసి ఒక్క క్షణంలో నారాయణ అనుకుంటే సరిపోతుంది కదా అంటారు. ఈ కథనే ఉల్లేఖించి అది కాదు. ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, బాధపడాలి, నీకు సన్మార్గం లభిస్తుంది, కానీ డైరెక్ట్గా కాదని. అవన్నీ ప్రక్షాళన చేసుకునేందుకు ఒక అవకాశం లభిస్తుంది. అతడు చేసిన పాపకృత్యములను స్మరించుకొని పశ్చాత్తాపపడసాగాడు. ఈ పశ్చాత్తాపం అన్నది ఒక ప్రధానమైన ధర్మం. అజామిళుడు తన మనస్సులో ఇలా అనుకొనసాగాడు, అరే నేను ఇంద్రియములకు దాసుడునైతిని కదా, ఒక వేశ్యగర్భముల పుత్రులను పుట్టించి నా బ్రాహ్మణత్వమును మంటగలిపాను. ఇది మిక్కిలి శోచనీయము. అయ్యయ్యో, నా ప్రవర్తన గర్హనీయము. పాపాత్ముడనైన నన్ను సత్పురుషులు నిందిస్తారు. నా వంశమునకు కళంకమును తెచ్చాను. పరమసాధ్వియు అమాయకురాలు అయిన నా ధర్మపత్నిని పరిత్యజించాను. మద్యపానం చేయు కులటతో సంసారం చేశాను. నా తల్లిదండ్రులు వృద్ధులు, తపస్సంపన్నులు. వారికి సేవలనర్చుటకు బంధువులెవరనూ లేరు. అట్టి దిక్కులేని వారిని త్యజించిన కృతజ్ఞుడను, నీచుడను. ఇప్పుడు నాకు భయంకరమైన నరకము తప్పదు. విషయలోలురై ధర్మము తప్పిన పాపాత్ములు నరకమునందు పడి పెక్కు విధములైన యమయాతనను అనుభవిస్తారు. కిమిదం స్వప్న ఆహోస్మిత్ సాక్షాత్ దృష్టమిహాద్భుతం క్వయాత అద్యతే యే మాం జకర్షం పాశపాణయః
అధక్తే క్వగతాః సిద్ధాశ్చత్వారశ్చారు దర్శనాః యమోచయన్నీయమానం బద్ధ్వా పాశైరథో భువః. నేను ఇప్పుడు చూసిన ఈ అద్భుత దృశ్యము స్వప్నమా లేక జాగ్రత్త అవస్థలోనే ప్రత్యక్షంగా అనుభవించానా? చేతులలో పాశములను ధరించి నన్ను లాగికొనిపోవచుండేటి వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పటికిప్పుడే వారు నన్ను పాశములచే బంధించి అధోలోకములకు తీసుకుని పోవచున్నారు. కానీ అత్యంత సుందరులైన నలుగురు సిద్ధులు వచ్చి నన్ను విడిపించారు. వారెక్కడికి వెళ్ళిపోయారు? అథాపి మే దుర్భగశ్చ విబుధోత్తమ దర్శనే భవితవ్యం మంగళేన యేనాత్మా మే ప్రసీదతి అన్యథా మ్రియమాణస్య నాశుచే వృషలీపతే వైకుంఠనామ గ్రహణం జిహ్వా వక్తుమిహార్హతి క్వచాహం కితవః పాపో బ్రహ్మజ్ఞో నిరపత్రపః క్వచ నారాయణేత్యేతద్భగవన్నామ మంగళం. ఈ జన్మలో నేను మహాపాపిని అయినను పూర్వజన్మలో తప్పక సత్కర్మలను ఆచరించి ఉన్నానేమో. అందువలననే కాబోలు నాకు ఉత్తమ దేవతల దర్శనమైనది. వారు జ్ఞప్తికి వచ్చినంతనే నా హృదయం ఆనందంతో పొంగిపోతున్నది. నేను వేశ్యతో జీవితమును గడిపాను, అత్యంత పాపిని. పూర్వజన్మలో నేను ఏదైనా సుకృతమును చేసి ఉండనిచో మరణ సమయమున నా నోట ఆ భగవంతుని నామము ఎలా వచ్చి ఉండేది? మహాకపటిని, పాపిని, లజ్జాహీనుడను, బ్రాహ్మణత్వమును మంటగల్పిన వాడను ఆయన నేనెక్కడా? పరమ శ్రేయస్కరమైన భగవంతుని నారాయణ నామం ఎక్కడా? సోహం తథా యతిష్యామి యద చిత్తేంద్రియానిలః యథా న భూయ ఆత్మానమంధే తమసి మజ్జయే విముచ్యతమివం బంధమివ విద్యా కామకర్మజం సర్వభూత సురక్షాంతో మైత్రః కరుణ ఆత్మవాన్ మోచయే క్రస్తమాత్మానం యోషిన్మయ్యాత్మమాయయా విక్రీడితో యజైవాహం క్రీడామృగైవాధమః మమాహమితి దేహాదౌ హిత్వా మిథ్యార్థధీర్మతిం దాస్యే మనో భగవతి శుద్ధం తత్కీర్తనాదిభిః. ఇప్పుడు నేను నా మనస్సును, ఇంద్రియములను, ప్రాణములను నియంత్రించుటకు ప్రయత్నిస్తాను. దాని వలన అంధకారమయమైన ఘోర నరకమునందు పడవలసిన స్థితి మరణ సంభవించదు. జ్ఞానవశమున శరీరమే నేను అని భావించి కోరికలకు బానిసనైనాను. వాటిని అనుభవించు నేను పెక్కు దుష్కర్మలను ఆచరించాను. వాటి ఫలితమే ఈ బంధనము. ఇప్పుడు దీనిని ఛేదించి సకల ప్రాణులకును హితమునర్తును, వాసనలను శాంతపరతును, అందరితోనూ మైత్రి సల్పిదను, దుఃఖితులపై దయచూపెదను, పూర్తిగా జితేంద్రియుడనై విందును. భగవంతుని మాయయే శ్రీరూపమును ధరించి అధముడనైన నన్ను వేశ్యగా వశపరుచుకున్నది, నన్ను ఒక తోలుబొమ్మను చేసి ఆడించింది. ఇప్పుడు నేను ఆ మాయ నుండి విముక్తుడనయ్యదను. నేను నిత్య సత్య స్వరూపుడైన భగవంతుని గూర్చి తెలుసుకుంటుని కనుక శరీరాదులందు అహంకార మమకార భావములను త్యజిస్తాను. భగవంతుని నామకీర్తనాదులచే నా మనస్సును పవిత్రమునర్చుకొని దానిని ఆ పరమాత్ముని యందే నిలుపుకుంటాను అంటాడు. శ్రీ శుకౌవాచ. ఇది జాతసు నిర్వేదక్షణ సంగేన సాధుషు గంగాద్వారముపేయాయ ముక్త సర్వానుబంధనః సతస్మిన్ దేవ సదనే ఆసీనో యోగమాశ్రితః ప్రత్యాహృతేంద్రియగ్రామో యుయోజమనాత్మని తతో గుణేభ్యాత్మానం వియుజ్యాత్మసమాధినా యుయుజే భగవద్ధామ్ని బ్రహ్మణ్యనుభవాత్మని యర్హ్యుపాదతస్ధీస్తస్మిన్నత్రాక్షీత్ పురుషాన్ పురః ఉపలభ్యోపలబ్ధాన్ ప్రాగ్వందే శిరసాద్విజః హిత్వా కళేబరం తీర్థే గంగాయాం దర్శనాదను సజ్జస్వరూపం చగృహే భగవత్పార్శ్వవర్తినాం సాకం విహాయ సా విప్రో మహాపురుష కింకరైః హైమం విమానమారుహ్యయౌ యత్ర శ్రియపతి. పరీక్షిత్ మహారాజా, అజామిళులకు మహర్షులైన శ్రీహరి పార్షదులతో కూడి సాంగత్యం జరిగినది క్షణకాలం మాత్రమే. దాని ఫలితంగా అతనిలో వైరాగ్యం ఏర్పడింది. సమస్త బంధములను మోహమును త్యజించి అతడు హరిద్వారం చేరాడు. ఆ దివ్యస్థలమునందు భగవంతుని మందిరమున ఆసీనుడయ్యాడు. యోగ మార్గమును ఆశ్రయించి ఇంద్రియములను విషయముల నుండి మరల్చాడు. ఏకాగ్రచిత్తముతో మనస్సును ఆత్మయందు నిలిపాడు. అనంతరం ఆత్మచింతన ద్వారా బుద్ధిని విషయముల నుండి వేరు చేశాడు. అప్పుడు ఏకాగ్రమునర్చిన బుద్ధిని జ్ఞానస్వరూపము సచ్చిదానందాత్మకము అగు పరబ్రహ్మయందు నిలిపాడు. ఈ విధంగా అజామిళుని బుద్ధి త్రిగుణాత్మకమైన ప్రకృతిని అతిక్రమించి భగవత్స్వరూపమునందు స్థితమయ్యను.
అప్పుడు ఇదివరలో అతడు చూసిన 4 పార్షదులు తన ఎదుట నిలిచి ఉన్నట్లు గమనించాడు. అంతటా అతడు వారికి శిరసా ప్రణమిల్లాడు. పార్షదుల దర్శనం లభించిన పిదప అజామిలుడు హరిద్వారమున గంగయందు తన దేహమును త్యజించాడు. వెంటనే అతనికి పార్షదుల స్వరూపము ప్రాప్తించింది. అజామిలుడు శ్రీహరి పార్షదులతో కూడి బంగారు విమానమందు ఆరూఢుడయ్యాడు. ఆకాశ మార్గమున లక్ష్మీపతికి స్థానమైన వైకుంఠమును చేరాడు. ఏవం స విప్లావిత సర్వధర్మాదాశ్చా పతితో గర్హ్య కర్మణా నిపాచ్యమానో నిరయే హతవ్రతః సద్యో విముక్తో భగవన్నామ గృహ్ణన్ నాతః పరం కర్మ నిబంధ కృంతనం ముముక్షతాం తీర్థపదానుకీర్తనాత్ న యత్ పునః కర్మసు సజ్జతే మనోరజస్తమోభ్యాం కలిలం తతోన్యథా. అజామిలుడు వేశ్యతోడి సాంగత్యము వలన సకల ధార్మిక కార్యక్రమములను విడిచిపెట్టాడు. నిజమైన కర్మల కారణముగా పతితుడయ్యాడు. నియమములను ఉల్లంఘించుట వలన నరకమునందు పడవలసిన దుస్థితి ఎదురయ్యను గాని భగవన్నామమును ఉచ్చరించుటచే వెంటనే ముక్తిని పొందాడు. సంసార బంధముల నుండి ముక్తులు కాగోరువారు తీర్థములను కూడా మరింత పవిత్రములను చేయునట్టి భగవంతుని పవిత్ర పాదములను స్పృశించుట కంటెను నామ సంకీర్తన చేయుట కంటెను మరి ఒక గొప్ప ఉపాయం ఏది లేదు. ఎంచేతంటే భగవన్నామమును ఆశ్రయించుట వలన మానవుని మనస్సు మరల లౌకిక కర్మల యందు తగులుకొనదు. భగవన్నామము కాక వేరొక ప్రాయశ్చిత్త సాధనమును ఆశ్రయించినచో మనస్సు రజస్తమో గుణములకు వశమవుతుంది. అప్పుడు అతని పాపమును పూర్తిగా నశింపవు. ఏవం పరమం గుహ్యమితిహాసమఘాపహం శృణుయా శ్రద్ధయా యుక్తో యశ్చ భక్త్యానుకీర్తయేత్ న వై సనరకం యాతి నేక్షితో యమకింకరై యద్యప్యమంగళో మర్త్యో విష్ణులోకే మహీయతే ప్రియమాణో హరేర్నామ గృణం పుత్రోపచారితం అజామిళోప్యగాధామ కిముత శ్రద్ధయా గృణన్. ఈ ఇతిహాసం అత్యంత గోప్యమైనది, సమస్త పాపములను హరించున్నది. భక్తి శ్రద్ధలతో దీనిని వినువాడు కీర్తించినవాడు నరకమునకు ఎన్నడూను పోడు. యమదూతలు అతని వైపు కన్నెత్తి అయినను చూడరు. ఆ మనుజుని జీవనము ఎంత పాపమయమైనను అతడు వైకుంఠమున సమ్మానింపబడును. మహారాజా, అజామిడుని వంటి పాపాత్ముడు కూడా మరణ సమయమున పుత్రుని పిలిచడి నెపముతో భగవన్నామమును ఉచ్చరించాడు. అందువలన అతనికి కూడా పరమపద ప్రాప్తి కలిగింది. ఇంకా భక్తి శ్రద్ధలతో పరమాత్ముని నామమును ఉచ్చరించిన వాని సంగతి చెప్పనేలా. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే ద్వితీయోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.